శ్రమలో ఏం చేయాలి? శ్రమలో మంచి పని, సత్క్రియ. ఏ క్రియ? సత్క్రియ. అంటే మంచి శ్రమలో అంటే ఇప్పుడు ఎవరి ద్వారా నీకు శ్రమ వస్తుంది? వాడు నీకు శత్రువుగా ఉంటాడు. వాడు ఎలా ఉంటాడు నీకు? ఎవరి ద్వారా నీకు ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఏంటి? వాళ్ళ వల్లనే నాకు ఈ శ్రమ వచ్చింది, ఒకటి ఆ అప్పు వల్లే ఈరోజు నాకు ఈ బాధ వచ్చిందండి, లేదా ఈ పరిస్థితి ద్వారా నాకు వచ్చింది. బైబిల్ ఏం చెప్తుంది? రోమా పత్రికలో చూడండి, బైబిల్ ఏం చెప్తుందో 14వ వచనం, మిమ్మల్ని హింసించు వారిని దీవించండి. నీకు ఆ సత్క్రియ ఉందా? చెప్పించదు వాళ్ళని. నీవు కష్టం వచ్చింది, నీకు బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నువ్వేం చేయాలి తెలుసా? ఎటువైపు నుంచి ఇబ్బంది వచ్చిందో దాని గురించి ఆలోచించకుండా ఈ ఇబ్బందికి కారణం ఏంటి, దానివల్ల నీ ఎంత ఇబ్బంది, దానివల్ల నేను చేసే పరిహారం ఏంటి తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఎందుకు ఈ శ్రమ వచ్చింది, ఎవరి వల్ల ఈ శ్రమ వచ్చింది అని తప్పించుకోకుండా ఆ శ్రమకు పరిహాసంగా ఈ శ్రమకు కారణం ఏంటి ఆలోచించి నువ్వు పశ్చాత్తాపడాలి. ఏం చేయాలి? దావీదు మీద కూడా శ్రమ వచ్చింది. దావీదు నాతాను మీద తిరగబడలే. ఒకవేళ నాతాన్ని, ఈయన రాజు కాబట్టి నాతాన్ని చంపివచ్చు. ఎందుకంటే అందరి మధ్యలో దావీదు పరువు తీశాడు కదా. నాతాను రాజు, నేను నా పరువు తీశాడు కదా, వీడిని ఎలాగనే చంపడానికి అవకాశం ఉంది. కానీ ఆయన ఏమనలే. తన తప్పును తను తెలుసుకొని ఏం చేశాడు? పశ్చాత్తాపడ్డాడు, కన్నీరు కార్చాడు. అయ్యో, నేను చేసిన చాలా తప్పు చేశాను, నేను చేసిన పొరపాటుకి నేను శిక్షణ భరిస్తానని దావీదు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. నీకేముండాలి? ఆ సహనం ఉండాలి. ఆ శ్రమలో నీకు ఓపిక ఉండాలి. అంతేకాని శ్రమ రాగానే నువ్వో తిడతారు, ఆలో తిడతారు. ఏంటి ప్రయోజనం దానికి? దానివల్ల ప్రయోజనం ఏముంది? ఈ శ్రమకు, ఈ కష్టానికి, ఈ నష్టానికి, ఈ పరిహాసానికి కారణం ఏంటి? ఈ కారణాన్ని తెలుసుకొని మనం ఓపిక కలిగి, సహనము కలిగి, చాలా మంది ఏమవుతారు, అమ్మో నా మనసు గాయపరచబడదండి అందుకే నేను చచ్చిపోతాను. అరే, మనసు గాయపరచబడితే చచ్చిపోవాలా? ఆ మనసు గాయపడిన కారణం ఏంటో తెలుసుకొని దాని కొరకు నువ్వు పశ్చాత్తాప ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుంది. సమస్యలు వచ్చేయని చనిపోవడం కాదు, కష్టాలు వచ్చేయని చనిపోవడం కాదు. ఆ కష్టానికి, శ్రమకు కారణం ఏంటో తెలుసుకొని ఆ శ్రమలో ఓపిక కలిగి ఈ సంవత్సర కాలం ఓపిక పడితే వచ్చే సంవత్సరం ఖచ్చితంగా దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఈ 2 నెలలు, ఈ 3 నెలలు కొంచెం కష్టపడితే దేవుడు నాకు మంచి భవిష్యత్తును ఇస్తాడని మనము ఆ శ్రమలో మనకి ఏముండాలి? ఓపిక కలిగి ఉండాలి. చూడండి, బైబిల్ అదే చెప్తుంది. మత్తయి రోమా పత్రికలోనే 8వ అధ్యాయం ఒకసారి చూడండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 25వ వచనంలో చూడండి ఏ మాట చెప్తుందో. మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దాని కొరకు, ఓపిక అంటే శ్రమలో మనకి ఏముండాలి? ఓపిక ఉండాలి. ఇది చాలా కష్టం. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ఎవరిని ఎగ్జామ్లో పోయారు అనుకోండి, ఆడేమనుకుంటాడు, వెంటనే ఎగ్జామ్ పెట్టితే రాసేద్దాం అనుకుంటున్నాడు. నీకు అంత సత్తా ఉంటే అప్పుడే పాస్ అవుతాయి కదా. 365 రోజులు పాస్ అయ్యేది ఒక రోజులో పాస్ అయిపోతున్నాడు. అడిగి ఏం లేదని ఓపిక లేదు. అడిగి ఎందుకు ఓపిక లేదంటే అందరూ అని చెప్తున్నారని ఆ తిట్లు తిట్లకి పాస్ అయిపోతే అందరికీ మంచి తెచ్చుకోవాలి. అర్థమైంది మీకు చెప్పింది? స్పీడ్ టైం లేదు కాబట్టి 365 రోజులు చదివితేనే పాస్ అవ్వలేదు.